అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అర్జున్ కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, పరిమిత హాస్పిటల్, హైదరాబాద్. ఈ రోజు మనం బోన్స్ స్ట్రాంగ్ అవడం కోసం ఏ ఫుడ్ తీసుకోవాలి దాని గురించి మాట్లాడదాం. చిన్నపిల్లల్లో ఎముకలు అనేవి చాలా గ్రోయింగ్ బోన్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట ఏజ్ పెరిగే కొద్దీ. సో ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. లేకపోతే ఫ్రీక్వెంట్ ఫాలో అవడం కానీ, లేకపోతే ఎక్కువ నొప్పి అని కంప్లైంట్ చేయడం కానీ చేస్తుంటారు అనమాట. సో ఎముకలు స్ట్రాంగ్ ఉండడం కోసం 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి కాల్షియం, రెండోది వైటమిన్ డి అనమాట. సో మనం తీసుకునే ఫుడ్లో ఎప్పుడు కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలన్నమాట. కాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవడం వల్ల బోన్ పెయిన్స్ తగ్గుతుంటాయి అనమాట. సో పిల్లలు కూడా బాగా యాక్టివ్గా ఉంటారు అనమాట. రన్నింగ్కి, జంపింగ్ వాటికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో వాట్ ఆర్ ద ఫుడ్స్ టు టేక్, ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి, కాల్షియం దేంట్లో ఎక్కువ ఉంటుంది అనే దానికోసం ఈరోజు చెప్తాను అనమాట. ఫస్ట్, కాల్షియం హైయెస్ట్ క్వాలిటీ ఉండేది ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఏమేమి వస్తాయంటే పాలు, పెరుగు, చీజ్ అండ్ పన్నీర్. వీటిలో ఎక్కువగా కాల్షియం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ ఒక గ్లాస్ పాలలో సుమారుగా 300 to 400 మిలిగ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది అనమాట. సో ఎవ్రీడే ఒక గ్లాస్ పాలు అనేది చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి డైలీ. అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్రొకోలీ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్. బ్రొకోలీ అండ్ గ్రీన్ వెజిటేబుల్స్ లో లైక్ ఆకుకూరలు, పాలకూరలు, మెంతికూరలు, వీటిలో ఎక్కువగా కాల్షియం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇవి కూడా డైలీ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే మన మెనూలో ఉండేది చూసుకోవాలన్నమాట. సో మూడోది వచ్చేసి ఎగ్స్. ఎగ్స్ ఇస్ ద హైయెస్ట్ క్వాలిటీ అండ్ యూ కెన్ ఈట్ ఎంటైర్ ఎగ్ అనమాట. బయట వైట్ తినొచ్చు, లోపల ఎల్లో రెండు తినొచ్చు అనమాట. ఈ ఎగ్లో అనేది ఎక్కువ కాల్షియం ఉంటుంది అనమాట. దాంతోపాటు ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ వస్తుంది అనమాట. ఎక్కువ మినరల్స్ కూడా వస్తాయి అనమాట. సో అట్లీస్ట్ డైలీ ఒక ఎగ్ తీసుకోవాలన్నమాట. లేదంటే కనుక అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే ఒక ఎగ్ తీసుకోవాలన్నమాట. ఈ 3 అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి నాన్ వెజ్. నాన్ వెజ్ ఏది ఎక్కువ తినాలని అంటే కనుక ఫిష్ అనేది హైయెస్ట్ క్వాలిటీ అనమాట. ఫిష్ అనేది ఏముంటుందంటే దీంట్లో కాల్షియంతో పాటు వైటమిన్ డి ఉంటుంది అండ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి అండ్ మినరల్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఫిష్ తినేది చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఫిష్ అవైలబుల్ లేదంటే కనుక చికెన్ అండ్ మటన్ ఆల్సో అవైలబుల్ ఉంటే చూసుకోవచ్చు అనమాట. వాటిలో కూడా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది, హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఫ్రూట్స్. వాట్ ఫ్రూట్స్ యూ హ్యావ్ టు ఈట్. ఏమేమి ఫ్రూట్స్ తినొచ్చు అంటే కనుక మోస్ట్లీ ఆరెంజ్ అండ్ బనానా అండ్ గోవా, జామకాయ. ఇవి 3 తింటే కనుక ఎక్కువ ఛాన్సెస్ ఫర్ ఇంప్రూవ్ ద బోన్ క్వాలిటీ అండ్ బోన్ స్ట్రెంత్ అనమాట. ఆన్ యావరేజ్ చిన్నపిల్లలు పెరిగే ఏజ్ లో 4 to 8 years ఆర్ 8 to 12 years పర్ డే అట్లీస్ట్ 1000 milligrams ఆఫ్ కాల్షియం అవసరం అవుతుంది అనమాట. సో ఈ 1000 milligrams ఆఫ్ కాల్షియం ని ఎవ్రీడే తీసుకోవాలన్నమాట. సో 1 or 2 or 3 servings లో తీసుకోవచ్చు అనమాట. మార్నింగ్ బై టేకింగ్ 1 glass milk ఎవ్రీడే అండ్ ఇన్ ఆఫ్టర్నూన్ టేకింగ్ 1 egg అండ్ ఈవినింగ్ ఈజ్ having a green leaf vegetables or having any fruit. ఇవి తీసుకోవడం వల్ల కనుక డైలీ అట్లీస్ట్ యూ మెయింటైన్ ద డోస్, మినిమం రిక్వైర్మెంట్ డోస్ ఫర్ బోన్ గ్రోత్ అన్నమాట. అదే వైటమిన్ డి టెస్ట్ అండ్ కాల్షియం టెస్ట్, ఇఫ్ యూ హ్యావ్ పెయిన్ కానీ లేకపోతే ఫ్రీక్వెంట్ ఫాల్స్ ఉన్నా కానీ వైటమిన్ డి అండ్ కాల్షియం టెస్ట్ చేయించుకోవాలన్నమాట. ఈ వైటమిన్ డి లెవెల్స్ కనుక తక్కువ ఉంటే కనుక మోస్ట్లీ వైటమిన్ డి సిరప్ కానీ లేకపోతే వైటమిన్ డి టాబ్లెట్స్ కానీ ఇస్తారన్నమాట. అవి వీక్లీ 1 టాబ్లెట్ లెక్క 6 weeks వరకు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కాల్షియం మెటబాలిజం ఆల్టర్ అయింది అనమాట. సో వైటమిన్ డి లెవెల్స్ అండ్ కాల్షియం లెవెల్స్ ఎప్పుడు అబోవ్ యావరేజ్ లెవెల్స్ ఉండేట్టు చూసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే పెయిన్స్ తక్కువ ఉంటాయి, దాంతోపాటు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బేబీ యాక్టివిటీస్, రన్నింగ్ అండ్ జంపింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.